श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం నిన్నటి తర్వాయి. స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు. ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి ఎవరి వీపు పైనను మోసుకుని తీసుకురండి. ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి గాని భయంతో బెంబేలు పడవద్దును అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టర్ పెళ్ళేను మసీదుకు తీసుకుని వచ్చారు. బాబా తమ వెనుకనున్న తలగడని తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు. తమకు కుడివైపు ఫకీర్ బాబా కూర్చునే చోట తలగడను ఉంచి, దీనికి ఆనుకుని ఊరికే కూర్చో, అనవసరమైన చింత పెట్టుకోకు, కాళ్ళు బాగా చాపుకో, దానివల్ల నీకు హాయిగా ఉంటుంది. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ఇష్టాలు సుఖదుఖాలు, అమృతం లేదా విషం, ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చి పడతాయి.
వీని కోసం ఆనందించకూడదు, దుఃఖించకూడదు. కర్మానుసారం వచ్చిన వారిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ జగద్రక్షకుడు, ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అన్ని బాధ్యతలను వారే చూసుకుంటారు. తనువు, మనసు, ధనం, వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది. అప్పుడు డాక్టర్ పిళ్ళై బాబాతో, నానాసాహెబ్ చందోర్కర్ నారుకురు పైన పట్టీ కట్టాడు, అయినా ఏం తగ్గలేదని చెప్పాడు. నానా పిచ్చివాడు, ఆ పట్టీని విప్పేసేయి లేదా చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది, దాంతో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు. అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయటానికి పైకి వచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, అసలే మసీదు ఇరుకు, పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు. అందులో పిళ్ళై గొడవ. అబ్దుల్కు అడుగు వేయడానికి ఇబ్బందిగా ఉంది. అతడు తన పనిలో మునిగి ఉన్నాడు. అతని దృష్టి ప్రమిదలపైనే మగ్నమై ఉంది. అందువల్ల పిళ్ళై వైపు చూడలేదు. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరుగుతున్న దానిని ఎవరూ ఆపలేరు కదా. పిళ్ళై కాలు చాచుకుని కూర్చున్నాడు. ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. పిళ్ళై కాలు అసలే బాగా వాచి ఉంది. దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారిగా బాధతో గట్టిగా కేక వేశాడు. ప్రాణం విలవిలలాడింది. ఆ కేక తలలోకి చొచ్చుకుని పోయింది. బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు. దానిని వినండి. నారుగురుగులు పగిలి చీము కారసాగింది. పిళ్ళై చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు పాడసాగాడు. కరం కర్ మేరే హాల్ పర్ తు కరీం, तेरा नाम रहमान है और रहीम, तू ही दोनों आलम का सुल्तान है, जहां में नुमाया तेरी शान है, पना होने वाला है सबका सब कारोबार, रहनूर तेरा सदा अशिकार, तू अशिक का सदा मददगार है, దయామయ నీ పేరు కరుణామూర్తి, నా స్థితిని గని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి, నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి. పిళ్ళై కాలిపోటు ఆగి ఆగి వస్తుంది. అతని ప్రాణం వికలమైపోయింది. బాగా నీరసపడిపోయాడు. అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది. చూశారా, బావు బాగైపోయి పాడసాగాడు అని బాబా అన్నారు. పిళ్ళై బాబాను, ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడి ఉండు. ఇప్పుడు కాకి పొడవడానికి మరలా రాదు. ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది, అదేగా నీ కాలు దొక్కింది, అదే పొడిచి పారిపోయింది. నీ నారుగురుపును మట్టు పెట్టింది. ఎక్కడి కాకి ఎక్కడి కదా. అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దానిని తమ సమక్షంలో జరిపించారు. అలా తమ మాటను నిజం చేశారు. అది మాట కాదు, బ్రహ్మలిఖితం. కర్మను కూడా అడ్డగించగలరు. త్వరలోనే బావుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. విభూతి లేపనం, విభూతి సేవనం, ఇదే ఔషధం. ఇదే అనుపానంతో 10వ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది. కురుపులో నుండి సన్నని తీగలాంటి బ్రతికున్న పురుగులు బయటకు వచ్చాయి. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది. ఈ చమత్కారానికి పిళ్ళై ఆశ్చర్యపోయాడు. బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రులు స్రవించాయి. పిళ్ళై అక్కడే బాబా చరణాలను కౌగిలించుకున్నాడు. అతని కంఠం గద్గదమై అతని నోట మాట పగలలేదు. మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూతి ప్రభావాన్ని ముగిస్తాను. భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారాంశం. ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది. ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. గ్రంథి జ్వరం మొదలుగా అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహిర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డ రాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూసి బాపాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలిపోయింది. ఆ రాత్రి భయంతో వణిగిపోతూ పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతానంతా చెప్పాడు. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది, చాలా బాధపడుతుంది. నాకు మంచి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు, వచ్చి నీ కళ్ళతో చూడని చెప్పాడు. బాబాజీ దీనంగా చెప్పగా మాధవరావు కూడా భయ ఆందోళన కలిగాయి. నోరు ఎండిపోయింది, మనసు నిలకడగా లేదు. మాధవరావు తెలియగలవాడు అనక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది. గ్రంథి జ్వరం అంటే ప్లేగు, ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైనా అశుభకార్యమైనా, మంచి పనైనా చెడు పనైనా ముందు బాబాను సంప్రదించడం షిరిడీలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు. అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం. ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా సాయిబాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి, జై జై సాయినాథ, అనాథులమైన మమ్మ అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింత పుట్టుకొచ్చింది. మిమ్మల్ని గాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను బాబా.
ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి, ఈ కష్టాన్ని తొలగించండి. మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు? దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపజేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకుని వెళ్ళడానికి అనుమతిని కోరాడు. బాబా అతనితో, ఈ అపరాత్రి నీవు వెళ్లకు, విభూతినిచ్చి పంపు అని చెప్పారు. అల్లా మాలిక్ మన తండ్రి. ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డలైనా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయిగలుగుతుంది. రేపు తెల్లవారుగానే సావులు వేసుకు వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు, ఇక్కడే నిశ్చింతగా ఉండు. రేపు వెళ్ళిరా, అనవసరంగా దుఃఖపడకు. విభూతిని రాసుకుని భక్తిగా సేవిస్తే చాలు, ఎందుకు భయపడడం అని చెప్పారు. బాబా మాటలు విని బాబాజీ భయపడ్డాడు. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికలు ఆకుల వైద్యం తెలుసు, కానీ ఇప్పుడు అవేవి ఉపయోగపడవు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేమన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరసావించి విభూతిని పంపించి తాము షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. బాబాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్లతో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలు లేవు. బాబాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా మొహం కడుక్కొని సావులు విహర్ వెళ్ళటానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీద్కు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతుండగా బాబా, శ్యామ, వెంటనే తిరిగి వచ్చేసేయి, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించటం వినిపించింది. 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో, ఎంతో వేదన పడుతూ ఉండాలి, ఎంత తపన పడిపోతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదన పడసాగాడు. బాబా వెంటనే వచ్చేయమని ఎందుకు అన్నారు? వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. సావులు విహిర్ చేరుకునే వరకు ధైర్యం లేదు. కానీ గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథి జ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది. ఆ విపరీత పరిస్థితిని చూసి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆమె రోజులాగే పనులు చేస్తూ ఉందే అని బాబాజీతో అనగా, బాబాజీ, ఇదంతా నిజంగా బాబా విభూది యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. నేను రాగానే విభూది నీరును త్రాగించాడు. శరీరమంతా బాగా రాశాను. వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది. తెల్లవారుగానే చక్కగా లేచి కూర్చుంది. గడ్డలు జ్వరంతో సహా మాయమైపోయాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. ఆ పరిస్థితిని చూచి శ్యామకు వెంటనే తిరిగి వచ్చాయి అన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళక ముందే కార్యము చక్కబడింది. అక్కడ టీని తీసుకొని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీద్కు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ ఈ లీల? మనసులో ఆందోళన కలిగిస్తావు, కూర్చుని చోట సుడిగుండాలను లేపుతావు, మరలా శాంతింప చేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా, కర్మతంత్రం యొక్క గతి అతి గహనమైనది, దాన్ని గమనించు. నిజంగా నేను ఏమీ చేయించను. అనవసరంగా కర్తత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలను నేను సాక్షిభూతుడిని మాత్రమే. చేసేవాడు, చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను అనుగాను. నేను యాదేహ్ పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రుడైన దాసుణ్ణి. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతాకృత భావంతో
ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యము నెరవేరుతుందని జవాబిచ్చారు. ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది. ప్రతి గంటకు నోటి నుండి నురగకు కక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలవిల్లాడుతూ తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. అతని మిత్రుడు అతనికి విభూది యొక్క మహిమను గురించి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకి వెళ్ళి దీక్షితుని విభూదిని ఇమ్మని అడుగు. అతని వద్ద ఉంటుంది. సంతోషంగా ఇస్తాడు. రోజు భక్తి శ్రద్ధలతో సాయిబాబాని స్మరించుకొని ఆ విభూదిని కొంచెం త్రాగించితే మూర్ఛపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూదిని అడిగి తెచ్చి నిత్యము నియమంగా ఆ అమ్మాయికి త్రాగించగా ఆమె ఆరోగ్యం కుదిరిపడింది. అలా గంట గంటకు గబారా పెడుతున్న మూర్ఛ బాధ విభూదితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్దా దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు మూత్రపిండంలోని రాళ్ల వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవదు. కనుక ఎవరినైనా శస్త్రచికిత్స ప్రవీణ్ని చూసుకో అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరము కృశించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగి ధైర్యం అవసరము. కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది. ఆ వింతను వినండి. ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూది ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతన్ని విభూది కోరారు. ఆ ఇనాందారు విభూదిని ఇవ్వగా దాన్ని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి త్రాగించాడు. అంతే. 5 నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది. విభూది ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రద్వారం నుండి బయటికి జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని ప్రభు కాయస్థ జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతని భార్య ప్రసవం సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది. అక్కడ శ్రీరామమారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడుండేవాడు. అతని సలహాతో ఆ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవం సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చు అని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు. జరగవలసిందేదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకొని షిరిడీకి వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలున్నారు. సాయిబాబా సాంగత్యము, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలగిపోతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయం ద్వారం మూసుకుని పోవడంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీకి ప్రసవం వేదన. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులో నీటిలో విభూదిని కలిపి ఆమెకు త్రాగించింది. 5 నిమిషాలు గడిచాయో లేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోని బిడ్డ ప్రాణం పోయింది. అది గర్భస్థ శిశువు ప్రారబ్ధము. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది. కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి బయటపడి సుఖంగా ఉంది. ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది. పెద్ద గండం గడిచిపోయింది. చింత తీరింది. జన్మనిచ్చిన బాబాకు రుణపడింది. తరువాత అధ్యాయము ఇంతకంటే మధురమైనది. దీన్ని విన్న శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవరికీ శిరస్సు వంచము, దక్షిణ వగైరాలో ఇవ్వము. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని
బాగా నిశ్చయించుకొని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణ కూడా సమర్పించడం చమత్కారం కాదు. విభూది యొక్క అపూర్వ మహిమ, నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడు బాబా పాముకు పాలు త్రాగించటము, గృహస్థు ధర్మాన్ని పాటించటము, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమసుఖం ఏముంటుంది? హేమంత్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత్ర శ్రవణంలో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో విభూది మహిమ అను 34వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయం చివర సూచించిన కథలనే ఇప్పుడు చెప్తాను. వీనిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణను ఇవ్వకూడదు, వారి ముందు అసలు తల వంచరాదు. ఇలా చేయడం భక్తిని పరిహసించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా, అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించడం వారి సాధుతత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తరువాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటాను. నేను దక్షిణను ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చేయను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్న సాయిబాబాను దర్శించుకొని చివరికి వారి శరణుజొచ్చిన వారు, అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కొని పోయారు. మరలా వెనుకకు తిరగలేదు. సాయి చరణాలలో లీనమై పోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మర్చిపోయేవారు. సంప్రదాయం పైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. విభూది యొక్క మహిమను మరియు బాలా నేవాస్కర్ సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకర్ని. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమయ్యింది. సాయి చరణాల యందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము. మనకు ఆకలి దప్పుల బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను? మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే కనుక దృశ్యం దృష్టం దర్శనమును త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము దాని విషయ స్పర్శ రెండిటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనలు యందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావకం, శ్రవ్యం
అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రస స్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసన రసం రసస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయాలలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని స్మరిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళ్తుంది. ఇప్పుడు పూర్వానుసంధాన్ని గుర్తు తెచ్చుకుని కథాభాగానికి వద్దాం. విగ్రహ ఆరాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తలవంచను, దక్షిణను కూడా ఇవ్వను. నా ఈ 2 షరతులు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజని సత్పురుషులయందు అత్యంత భక్తిభావం. కానీ అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరు శనివారం రాత్రి ముంబాయి నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుని చూచి దూరం నుండి కాయానేజీ ఎందుకొచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలు విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయావేజీ అన్న బాబా మాట, వారి స్వరం విని కాకామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునపడి తన నిశ్చయాన్ని మరచి శిరసు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణ అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరల మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరూ ముంబైకి బయలుదేరడానికి కాకా బాబా అనుమతి కోరాడు. బాబా కాకాను దక్షిణ అడిగారు. అదైనా కాకాను మాత్రమే. 17 రూపాయలు ఇవ్వు అని అడిగారు. కానీ అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువలన అతని మనసులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణ అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలేశారేం అని కాకాను అడిగాడు. ఆ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి, అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. ఇప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణ ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగడం, భక్తులు ఇవ్వడం గురించి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటి వాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాకా ఆశ్చర్యపోయాడు. నీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా ఆ మాటలను మిత్రుడు వెంటనే 17 రూపాయలు బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తరువాత బాబా అతనితో, పోదువుగాని లేరా, ఒక్క క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించడానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనెవాడి గోడను మొత్తం పడగొట్టేసేయి,
అప్పుడు ఒకరినొకరం కలుసుకోవడానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తరువాత వారికి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా కమ్ముకోగా చూచి మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి, పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం, ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుముఖంగా వెళ్ళి రైలు బండిలో ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి. నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూచి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలు తెరిచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావడానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది, ఈ గతి పట్టింది. కానీ ఒక్కటే బ్రతికి ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలు కాలి మడమలు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తర్వాత త్వరలోనే జబ్బు పోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరసు వంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలడం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు ధరంసి జటాబాయ్ టక్కరుకు పూర్వజన్మల పుణ్యబలం వలన సాయిని సందర్శించవలనని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కరు కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజులలో షిరిడీకి ప్రయాణమయ్యేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేస్తాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవటం. అది ఏమిటి అంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకు ఈ ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అంతును తెలుసుకోవాలని హోలీ పండుగ సెలవులలో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవ మాత్రలే కదా, ఎందుకు వారికి తల వంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని కని పండితులు, విద్వాంసులు వారి ముందు మోకాళ్ల మీద నిలుచుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటివాడు? అతని నిశ్చయం ఏ పాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వల్ల ధరంసి కూడా కాకాను వెంట పెట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళ్ళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి. బాగా గుర్తుంచుకో అని చెప్పాడు.
అందుకు కాక అది నా చేతులలో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు. కాకా తనతో తిరిగి రాకపోతేనో, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో మూడో వ్యక్తిని తీసుకుని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించడానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకు వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టడానికి ఎవరితోనైనా వ్రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళుతామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌసల్యాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద పొర్లితే సుఖాలను పొందుతారు. దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్ళను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాట మంతి ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకుని బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కట్ కూడా అక్కడే ఉన్నాడు. అతనిని ధరంసి సేటు జిజ్ఞాసతో ప్రశ్నించినది వినండి. ఇక్కడ ఏం విశేషముంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తర్కట్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతాయన్న వార్త విన్నానే అని సేటు అన్నాడు. తర్కట్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాలయందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్ళను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్ళను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసికి కూడా బాబా కొన్ని పళ్ళను ఇచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలు ఉన్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదుల, ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళని ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వానిని తిరస్కరించను లేడు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవడం బాగుంటుందా అని మనసులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలిని వేసి అపవిత్రం చేయరాదని గింజలను జేబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకు ఇష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పళ్ళను ఇచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకుని ధరంసి నోట్లో వేసుకోకుండా వానిని అలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు, ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవటానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయ్ అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయ్ అని బాబా అనగానే ధరంసి వానిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పండ్లు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళను గని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం? వీరికి ఎంతటి సామర్థ్యం! నా మనసులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేని మంచి పళ్ళను ఇచ్చారు అని అనుకున్నాడు. మనసు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మరచిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్పన్నమయ్యింది. మునపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావాలనన్న ఉత్సాహం దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కట్ కూడా కూర్చుని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళను ఇచ్చారు. ధరంసి అతనిని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై
శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకోవటానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనసులోని ఆలోచనను తెలుసుకుని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలు పెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులు అని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడి యజమాని, కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు. ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే దుని ప్రక్కగా నిలబడి ఉన్న అప్పా అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పాపైని ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మరిచిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. మధ్యాహ్న హారతి అయ్యింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవడానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, ఒక వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతి ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చింతగా చెప్పలేం. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథ చెప్పనారంభించారు. దానిని శ్రద్ధగా వినండి. చెంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాలను ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనసుకు నిశ్చంత లేదు. బరువును కిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనసు స్థిరంగా ఉండదు. అతని అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు వచ్చిన చోట నీ బరువును దించు, నిశ్చంతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొని పోయింది. ఆ మాటలు తనను గురించి అని గ్రహించాడు. ఎంతో వైభవంగా ధరంసి ఏ కారణం లేకుండా ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడు వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమ ఆశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళడానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వడం ఆశ్చర్యకరమైన ఘటన. అది అప్రసాయిగా లభించడంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంట బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాను వెళ్ళడానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చాడు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనసులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలంటే వారికి అనుభూతి అట్లే కలుగజేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గంలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతలను ఎరిగి వారికి తగినట్లుగా పారమార్థ ప్రాప్తిని కలగజేస్తారు. భావార్థులైన లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులుగా సమానంగా చూస్తారు. ప్రేమమయైన సాయి మాత ఒకరిని
చేరదీసి మరొకరిని తిరస్కరించదు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా ₹1 దక్షిణగా ఇస్తే నేను రూపాయి దక్షిణను అడిగి తీసుకొని అతనితో నేను అందుకు బదులుగా వారికి లెక్క పెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏది ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరికీ కూడా అడగను. ఫకీరు వ్రేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరు రుణపడి ఉన్న వారినే అడగడం. దాతలు పంటను తరువాత అనుభవించటానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతులు ధనం సకోపరానికి మరియు ధార్మిక కార్యక్రమాల్లో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి జ్ఞాన మార్గం లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించడానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకోని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముపతిష్టతి ఇవ్వకపోతే లభించదు. ఈ శృతి వాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామ అవతారంలో రఘురాముడు అనేక సువర్ణశ్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించటం వైరాగ్యానికి నిదర్శనం. తర్వాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం. క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసికి ఆశ కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మర్చిపోయి తనంతటా తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు, వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతటా నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరము. నిరంతరం అల్లా మాలిక్ అని పలికే వారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతటా నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పతనం అంతా వృధా అయింది. నా అంతటా నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాల యందు వంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసిన పైకి ఏమీ ఎరుగనట్లుగా అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాగనులు ఎవరినీ కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగిన వారికి తమ చరణాల యందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధరంసి మరియు కాకా నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగిపోవటానికి బాబా అనుమతి అవసరము. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలు ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వారిని తప్పించుకోవటం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావటం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని ఆధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళటం, తిరిగి రావటం ఇలా ఉంటాయి.
సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వటం, విభూతిని ఇవ్వటం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అర్థం. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను. తరువాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుని కృపను పొందటం చెప్తాను. బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకుని నిద్రిస్తూ ఉంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వాటిని గురించి మనస్సులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవారు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్రాభంగం అయ్యేది. ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమో తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుడిని ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊది ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరలా దుస్వప్నాలు కలగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి, నిద్రించే ముందు నొసటన అద్దుకుని విభూతి పొట్లాన్ని తల కింద ఉంచుకొని భక్తిగా బాబాను స్మరించుకో. మనసులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూతి ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూతి పొట్లాన్ని తలగడ కింద పెట్టుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూతి మనోభిష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగదీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండికి విహారానికి వెళ్ళే మార్గం చిమ్మడం, ఇది నేవాస్కర్ రోజు చేసే పనులు. అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన్నే లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియచేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగా మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాశిగా పోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరును తాగేవాడు. ఈ నేవాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తరువాత అతని పుత్రుడు కూడా
కొంచెం తండ్రికి వాళ్ళని చేసేవాడు. అతడు కూడా ఎప్పుడు బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజు తమ సమాధి వరకు రోజు 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే బాలా పాటిల్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించడమే తరువాయి. వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారి కంటే మూడింతలు జనం వచ్చారు. నెవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకు దిగులెందుకు, నీవు నిర్భయంగా ఉండు అని కొడలతో చెప్పి ఆమె పిడికెడు విభూతిని తీసుకొని వంటకాలు ఉన్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు, గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకొని మరలా మునిపటిలాగే బట్టను కప్పిపెట్టు, దీనిని బాగా గుర్తుంచుకో. ఇది సాయి యొక్క అన్నం, ఒక్క మెతుకైనా మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోంచేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలలో మిగిలి ఉంది. విభూదికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూది మహిమను గానం చేస్తూ ఉంటే నెవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది. దానిని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైనదా అని అనుమానం. అయితే అవని, కానీ సందర్భానుసారంగా చెబుతాను అని నిశ్చయించుకొని ఆ కథను ఇక్కడ చెబుతాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘు పాటిల్ నేవాసుకు వెళ్ళి నెవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను త్రాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుసగొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూచి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవడానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నెవాస్కర్కు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూచి నెవాస్కర్కు ఆనందం కలిగింది. శరీరం అంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో. అతని మనసులో మాత్రమైన భీతి కలగలేదు. సరికదా, పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుస్బుస్మంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏం? ఇదిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు, దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలనే పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గర కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించటం భయపడాల్సిన విషయం. అందరి మనసులో ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలుగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవడానికి భయం. పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావడం కష్టం. అందుకని అందరూ దాని మీద కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెతికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుటపడ్డాయి. కానీ నెవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నేవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు. ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరిత్రలోని మార్గం సరళమైంది. ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు.
అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడి క్షేత్రం, అక్కడే దీనితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు. ఆనందఘనులైన సాయిని స్మరిస్తే చాలు, అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధాన్యాధారణాది ఇతర జపతప సాధనాలేవి అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూదిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారి మనసులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలోని గుహ్యార్థాన్ని స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలగునవన్నీ విభూది స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత తెలుస్తుంది. ఈ విభూది ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూది మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పని లేదు. దృఢమైన పూజ్యాభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమ శ్రద్ధ అవసరం. శ్రద్ధావిహీనులకు, కేవలం వాదాలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తునికి గల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరేపితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచ్చరిత్రను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమ దయాళువు, ప్రేమమయులు అయిన సాయిమూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడ గోవా. గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాడ్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంతో మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో చికిత్సా ఖండనం విభూది మండనం అను 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा,
Sai Baba